నల్గొండ వెళ్దాం. నల్గొండలో మా ప్రతినిధి కిరణ్ మనకి అందుబాటులో ఉన్నారు. అక్కడ ప్రధానంగా చూసుకుంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అలాగే గుత్తా సుఖేందర్ రెడ్డి మధ్య ఆ మాటల యుద్ధం ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మాటల యుద్ధం నేపథ్యంలోనే వీరి మధ్య డైలాగ్స్ వార్ అనేది తారాస్థాయికి చేరుకుంది. ప్రెస్ మీట్లో ఇరువురు నేతలు కూడా హీట్ ఎక్కిస్తున్నటువంటి పరిస్థితి. ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ గుత్తా సుఖేందర్ రెడ్డి చెల్లని రూపాయి అంటూ వెంకటరెడ్డి అంటే అదే రీతిలో వెంకటరెడ్డి మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారంటూ గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో రాజకీయ పరిణామాలను వేడెక్కుతున్నటువంటి పరిస్థితి. ఎస్, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి కిరణ్ చెప్పండి. రాజశేఖర్, ఇక నల్గొండ జిల్లా విషయానికి వచ్చినట్టయితే గత 2-3 రోజుల నుంచి ఏదైతే ఉచిత విద్యుత్ కరెంటు పైన నడుస్తున్నటువంటి బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఆధిపత్య పోరులో ఈ రోజు గుత్తా సుఖేందర్ రెడ్డి నల్గొండ జిల్లాలో ఉదయం ప్రెస్ మీట్ పెట్టి ఇటు రేవంత్ రెడ్డితో పాటు కోమటిరెడ్డిని విమర్శించడం జరిగింది. రేవంత్ రెడ్డి ఒక కలర్లు వేసుకుని బండ్లకు నెంబర్లు వేసుకున్న స్థాయికి వెళ్ళి వచ్చి ఇప్పుడు మాట్లాడుతున్నాడని, అదే విధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నాడని, 83 ఏళ్ల ఖర్గేను వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పెట్టుకుని రఘు ఏదైతే విద్యుత్ శాఖకు ఉన్నటువంటి రఘుమారెడ్డి ఏదైతే 75 సంవత్సరాలలో వీళ్ళు వారికి పోలికిందని కూడా ఆయన విమర్శించడం జరిగింది. అయితే దీనికి కౌంటర్ గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ రోజు నల్గొండలో పర్యటించడం జరిగింది. పర్యటించి అందరం మీడియాతో మాట్లాడుతూ గుత్తా సుఖేందర్ లాంటి చెల్లని రూపాయి అతను ఒక పొద్దుతిరుగుడు పువ్వు అని ఉసరం వెళ్ళి అని ఒక వ్యంగ్యాస్త్రాలతో అతను ఎద్దేవా చేయడం జరిగింది. తాను నిలబడ్డ నల్గొండలో అతని పైన నేను గతంలో టీడీపీగా అతను పోటీ చేసి నేను గెలిచానని, అతను పొద్దున పార్టీ పొద్దు సాయంత్రం ఒక పార్టీ మారి గుణం గల వ్యక్తి అని, తాను 2 సార్లు పార్లమెంట్ గా అభ్యర్థిగా తాను గెలిపించినప్పటికీ ఆ విశ్వాసం లేకుండా గుత్తా సుఖేందర్ రెడ్డి తనపై విమర్శలు చేయడం సిగ్గు చేయడం కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అదే స్థాయిలో విమర్శించడం జరిగింది. అయితే గత కొద్ది సంవత్సరాలుగా కూడా ఇటు సుఖేందర్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మధ్య ఎప్పుడు కూడా ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, ఒకరిపై ఒకరు తిట్టుకోవడం పొరపాటుగా మారినప్పటికీ 2 రోజుల నుంచి ఏదైతే తెలంగాణలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల ఇటు బీఆర్ఎస్ కావచ్చు, ఇటు కాంగ్రెస్ కావచ్చు, ఒకరిపై ఒకరు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ఉచిత విద్యుత్ 24 గంటలు అందించాం ఒక పక్క కాంగ్రెస్ నాయకులు చెప్పుకుంటే, తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక తెలంగాణ రైతులకు అదే విధంగా తెలంగాణలో 24 గంటల కరెంటు నాణ్యమైన కరెంటు అందించే ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కి దక్కుతున్న టీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ రోజు గత 3 రోజులుగా కార్యక్రమాలు కూడా విస్తృతంగా నిర్వహించడం జరిగింది. ఈ రోజు ఆయన నల్గొండలో గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో నాణ్యమైన విద్యుత్ అందిస్తున్న ఏకైక ప్రభుత్వం దేశంలోనే కేసీఆర్ ప్రభుత్వం అని, కేసీఆర్ పైన ఇటు రేవంత్ రెడ్డి కావచ్చు, కోమటిరెడ్డి కావచ్చు, నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి బండ సమారంలో ఒక సబ్ స్టేషన్ సందర్శించి అక్కడ ఉన్నటువంటి లాగ్ బుక్ ఏదైతే విద్యుత్ అధికారులు మెయింటైన్ చేస్తారో ఆ బుక్ ను చూసి కేవలం ఇక్కడ 10 నుంచి 13 గంటల కరెంటు మాత్రమే అందిస్తున్నట్టు రికార్డ్ లో ఉందని, కానీ తెలంగాణ ప్రభుత్వం 24 గంటల కరెంట్ అందిస్తుందని తప్పుడు సమాచారం ఇస్తూ రైతులను మోసం చేస్తుందని, మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించినట్టయితే మేము నాణ్యమైన విద్యుత్ అందిస్తామని, మీరు కనుక 24 గంటల కరెంటు అందించినట్టయితే తాను రాజీనామాకు సిద్ధమని ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేటీఆర్ కూడా సవాల్ విసరడం జరిగింది. ఇలా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ సవాళ్లు విసురుకుంటూ గత 2-3 రోజులుగా ఏదైతే ఉచిత విద్యుత్ పైన ఇటు రేవంత్ రెడ్డి కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు ఇటు రైట్. ఇక్కడ రేవంత్ రెడ్డి వెంకటరెడ్డి గుత్తా సుఖేందర్ రెడ్డి ఎవరైతే ఉన్నారు ఇద్దరు జరగడానికి కారణం మీరు అన్నట్లు తెలంగాణకి సంబంధించినటువంటి కరెంట్ ఇష్యూపై ఏదైతే రేవంత్ రెడ్డి మాట్లాడారో ఇక్కడ తానా సభలో కొన్ని సందర్భాలు మాట్లాడే మాటలే కారణం అనుకోవచ్చా, లేకపోతే మరే కారణాలు అయి ఉండే అవకాశం అనుకో ఉందా? అయితే వీరిద్దరి మధ్య ఇప్పుడే కాదు, వీళ్ళు గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ గా టీడీపీ నుంచి గుత్తా సుఖేందర్ ఒక పర్యవేక్షణలో జరిగింది. ఆ ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజయం సాధించడం జరిగింది. అయితే ఈ యొక్క ఎన్నికల్లో ఇద్దరి మధ్య వైరం గత కొద్ది కాలంగా నడుస్తుంది. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో గుత్తా సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్ కి వెళ్ళి అక్కడ ఎంపీగా కూడా గెలవడం జరిగింది. 2 పర్యాలు గెలిచిన తర్వాత 2014 తర్వాత గెలిచిన తర్వాత అతను టీఆర్ఎస్ తీర్థం తీసుకోవడం జరిగింది. అయితే వీరి మధ్య ఎప్పటి నుంచో వస్తున్న ఈ ఆధిపత్య పోరులో తాను 2 సార్లు ఎంపీగా గెలిపించినట్టు గుత్తా సుఖేందర్ రెడ్డి తనపైన ఇలాంటి విమర్శలు చేయడము సిగ్గు చేయడని, అతను రోజుకో వేషం వేస్తూ ఉసరవిల్లిలో రంగులు మార్చాడని, అతనితో నాకు పోలిక ఏంటని ఈ రోజు విమర్శిస్తే గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా అతను మనసిద్ధం కోల్పోయి పిచ్చోడ్లా మాట్లాడుతున్నాడని, వీరి ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఏదైతే గత 20-30 సంవత్సరాల కింద రాజకీయ వైరము పలుమార్లు ఈ విధంగానే బయటపడుతూ వచ్చింది. ప్రెస్ మీట్లు పెట్టుకోవడం, లేదా బహిరంగ సభల్లో మాట్లాడడం,
ఒకరిపై ఒకరు జిల్లా అభివృద్ధిలో మీ పాత్ర ఎంత మా పాత్ర అనే విధంగా కూడా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ గత కొద్ది కాలంగా ఈ యొక్క ఆనవాయితీ నడుస్తూనే ఉంది. ఈ రోజు మరోమారు ఇద్దరు నాయకుల మధ్య ఈ యొక్క ఆ ఏదైతే మాటల యుద్ధం మొదలైందో మరోసారి ఇద్దరి మధ్య పొరపక్షాలు బయటకు వచ్చి ఒకరిపై ఒకరు పరోక్షంగా కావచ్చు ప్రత్యక్షంగా ఈ రోజు విమర్శలు చేసుకోవడం జరిగింది రాజశేఖర్.